వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా రాజకీయాల్లో హత్యా కుట్ర ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనను చంపేందుకు పెద్ద స్కెచ్ వేశారంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలు సునీత, సురేంద్రబాబు తనను చంపేందుకు ప్రయత్నించారని, అందులో భాగమే ముందుగా గన్మెన్లను తొలగించారని మండిపడ్డారు. తాడిపత్రి నుంచి వస్తుండగా సింగనమల సమీపంలో టిప్పర్తో ప్రమాదం సృష్టించి చంపాలని చూశారన్నారు. ఈ వ్యవహారం వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ కుట్రపై ఎస్పీ, డీజీపీ వెంటనే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సురేంద్ర కేసు పెట్టినాడు. మళ్ళీ నిన్న నేను ప్రొద్దుటూరుకి మా మేనమ్మ మా మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి వారి గ్రామానికి పోయి అక్కడి నుంచి నేను బయలుదేరి వస్తాను. నిన్న సాయంత్రం 4:47కు శ్రీబండమీదపల్లి గ్రామం దగ్గర అమిలేని సురేంద్రకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ మేము ఇలా వస్తాన్నాం అనంతపురం వైపుకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తా ఉన్నాడు. ఉన్నటువంటి ఆ రోడ్డు డివైడర్ తొలగించబడి ఉంది. ఆ నుంచి దూరి మమ్మల్ని ఢీకొట్టపోయినాడు. అమిలేని సురేంద్ర టిప్పర్ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంథింగ్. మరి వీటన్ని చూస్తే ఏమనుకోవాలా? ఈ ప్రభుత్వమా హత్యలు చేస్తాంది. మా నియోజకవర్గంలో మజ్జిగలింగమయ్య మర్డర్ చేసినారు, నారాయణ రెడ్డి సావిత్రమ్మను మర్డర్ చేసినారు, 100 మంది మీద దాడి చేసినారు. మరి నేపథ్యంగా చూస్తే మా నియోజకవర్గంలో పెనుగొండ, ధర్మవరము, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలతో ఒక నియోజకవర్గం ఉన్నప్పుడు 100కు పైగా హత్యలు జరిగినాయి. 100కు పైగా హత్యలు జరిగినాయి. ఒక వర్గం వాళ్ళవే జరిగినాయి. ఎవరికి శిక్ష పడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళకి, హంతకులకు శిక్షలు పడవు. హత్యలు చేసిన వాళ్లకు పదవులు ఇస్తారు. మేము చేసినామని చెప్పుకునే వాళ్లకు పదవులు ఇస్తారు. శిక్షలు ఎవరికి పడవు. కానీ తీర్పులన్నీ తెలుగుదేశం ప్రభుత్వాల్లో వస్తాయి. అబ్బా, ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అయ్యా మీ ప్రభుత్వం చేసింది, మీ నాయన చేసింది, చంద్రబాబు చేసింది. లోకేష్, నువ్వు వారసత్వంగా రెడ్ బుక్ తెచ్చుకున్నావు. ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చంద్రబాబు నాయుడు చేస్తే ఒక అనంతపురం జిల్లాలో ప్రస్తుత రాప్తాడు నియోజకవర్గంలోనూ కొన్ని గ్రామాలు, ధర్మవరం రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు, కొన్ని గ్రామాలు పెనుగొండ కాన్స్టిట్యున్సీ గమనిస్తే 100కు పైగా కాంగ్రెస్ పార్టీ వారిని, వైఎస్ఆర్ పార్టీ వారిని తెలుగుదేశం పార్టీ పరిటాల రవి ఆధ్వర్యంలో, వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో హత్యలు చేస్తే ఒక్క కేసు కూడా శిక్ష పడదే. అదే శ్రీబండమీదపల్లిలో ఇదే ప్రాంతంలో ఆడ ఎక్కడ కూడా డివైడర్ తొలగించడానికి రైట్ లేదు. ఇది అనాథరైజ్డ్ నేషనల్ హైవే పీడీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడో ముందుకు 3 కిలోమీటర్ల దూరం పోయి పోతురాజు కాలువ కాడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలంట, లేదా శ్రీబండమీదపల్లి ఊరి దగ్గర నుంచి పోవాలి. నీకు కరెక్ట్గా వాళ్ళ క్రషర్ పోయేదానికి వీళ్ళు దావ ఏర్పాటు చేసుకున్నారు. ఆ దావనే ఈరోజు నన్ను హత్య చేయడానికి ఉపయోగించినారు. పరిటాల సునీత, అమిలేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుతోటి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. నిరూపించాల్సిన బాధ్యత, వారి నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వాలు సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీలో సెన్సిటివ్ పొజిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రక్షణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగా నన్ను భావించిన పరిస్థితుల్లో మీరు ఎందుకు నెల కింద తొలగించారు? ఈ లోపు నెలన్నరలో దాడి చేయించి ఈ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర కేసు పెట్టినాడు. మళ్ళీ నిన్న నేను ప్రొద్దుటూరుకి మా మేనమ్మ మా మనవరాలు నిశ్చితార్థం ఉంటే పోయి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో హత్యా కుట్ర ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనను చంపేందుకు పెద్ద స్కెచ్ వేశారంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, మళ్ళీ అనంతపురంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తను చంపడానికి ఎమ్మెల్యే సునీత గాని, సురేంద్రబాబు తను చంపేందుకు ప్రయత్నిస్తారంటున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి?
గుడ్ ఈవినింగ్ రహీం. ఏదైతే రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోబుట్టు ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. తాను చంపేందుకు ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే నిన్నటి రోజు ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న సమయంలో, అనంతపురంకి వస్తున్న సమయంలో సింగనమల సమీపంలో టిప్పర్ లారీతో ఎవరైతే ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ కు చెందిన ఒక టిప్పర్ లారీతో ప్రమాదం సృష్టించి తాను అంతమొందించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అయితే ఆ ప్రయత్నం కూడా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. తనకు భద్రతంగా అదే ఇంతకు మునిపే తనకు గన్మెన్లను కూడా ముందుగానే తొలగించారని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో భాగంగానే తనకున్న గన్మెన్లను కూడా తొలగించారని ఆయన నేరుగానే డైరెక్ట్ గా ఎమ్మెల్యేల పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రకాష్ రెడ్డి ఆరోపణలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పైన ఆరోపణలు చేస్తున్నారు. తాను హత్య చేయడానికి వారే కుట్ర పడినారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే మొత్తం వ్యవహారం వెనుక మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపైన జిల్లా ఎస్పీ అలాగే డీజీపీ వెంటనే విచారణ చేపట్టి నిజాలను బయట పెట్టాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ప్రమాదం కుట్ర ఆరోపణలపై కూడా దర్యాప్తు ప్రారంభించాలా లేదా అన్న విషయంపై కూడా ఇంకా అధికారిక అయితే సమాచారం వెలువడలేదు. ఏదైతే ఈ ఆరోపణలపై ఇటు పరిటాల సునీత కావచ్చు, అలాగే సురేంద్రబాబు లేదా మంత్రి లోకేష్ నుంచి కూడా అధికారిక స్పష్టమైన ఏది వెలువడలేదు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఏవైతే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చేసిన ఆరోపణలకు ఇప్పుడు సురేంద్రబాబు చెప్పే సమాధానం ఏంటి అని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలు గతంలో ఎప్పుడు కూడా అనంతపురం జిల్లా అంటేనే ఫ్యాక్షన్ కి నెలవుగా చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ హత్య ఆరోపణల వెనుక ఫ్యాక్షన్ రాజకీయాలు మరొకసారి బయటపడుతున్నాయి అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా హాతరుగా మారాయి. అయితే ఈ ఆరోపణల వెనుక వాస్తవం ఉందా లేదా అన్న కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు వైసీపీ ఇటు టీడీపీ నేతల మధ్య ఈ మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది, అయితే ఈ హత్యాయత్నం కనుక నిజంగా జరిగిందా లేదా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రహీం. రైట్ రవితేజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.